ఫస్ట్ కమింగ్ టు హెయిర్, ఈ వర్షాకాలంలో జనరల్గా ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో హ్యూమిడిటీ అంటే ఆయిల్, అంటే తేమ అనేది తగ్గిపోతుంది. సో ఈ మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి హెయిర్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అందులో ఫస్ట్ డాండ్రఫ్. రోజు అవే పేషెంట్స్ వస్తూ ఉంటారు డాండ్రఫ్కి ఎక్కువగా. అండ్ దానివల్ల హెయిర్ లాస్, డ్రై అయిపోవడం వల్ల హెయిర్ లాస్. ఈ మనకి ఏదైతే ఆయిల్ కంటెంట్ ఎక్కువ అవుతుందో దానివల్ల ఫంగస్ గ్రోత్ అనేది హెయిర్లో పెరిగి డాండ్రఫ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. డాండ్రఫ్ అనేది వర్షాకాలం శీతాకాలం ఎక్కువ ఉంటుందంటారా? ఎక్కువ ఉంటుంది. ఐ థాట్ సమ్మర్ చెమట ఎక్కువ కదా, సమ్మర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. సమ్మర్లో కూడా ఎక్కువగా ఉంటుంది, కంపారిటివ్లీ ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ అదే ఫంగస్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి డాండ్రఫ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. మనకి రిమైనింగ్ సీజన్స్లో కొంచెం వింటర్ కానీ సమ్మర్లో కానీ డ్రై డాండ్రఫ్ ఎక్కువగా చూస్తాం. ఈ వర్షాకాలంలో మనం ఆయిలీ డాండ్రఫ్ అనేది చూస్తాం అన్నమాట. సో ఏమైందంటే ఏ రాయినా ఒకటే, అప్పుడు వచ్చేది డ్రై డాండ్రఫ్, ఇప్పుడు వచ్చేది వెట్ డాండ్రఫ్, ఏదైనా ఒకటి తప్పదు. మనకు మామూలుగా మనం ఒక 4-5 days తల స్నానం చేయకుండా ఇలా అంటే మనకి తెలుస్తుంది, ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సీజన్లో అది ఎక్కువగా ఉంటుంది. కానీ డాండ్రఫ్ ఉందని తెలిసినప్పుడు స్కాల్ప్ అనే షాంపూ వాడండి సరిపోతుంది అని డైరెక్ట్గా మెడికల్ షాప్స్కి వెళ్ళి కొనేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? సో యాక్చువల్గా స్కాల్ప్ కానీ ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపూస్లో కీటకొనజోల్ అనేది ఉంటుంది. సో అది అప్లై చేస్తే కొంతవరకు డాండ్రఫ్ అనేది మనకి క్లియర్ అవుతుంది, బట్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అసలు రూట్ కాజ్ ఆఫ్ డాండ్రఫ్ ఏంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే నార్మల్గా డ్రైనెస్ వల్ల వస్తుందా, లేదంటే చాలా మైల్డ్గా ఉందా, అలా ఉన్నప్పుడు మనకు ఆ షాంపూస్ సరిపోతాయి. అట్లా కాకుండా చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, స్కాల్ప్ క్లెన్లీనెస్ లేక ఈ హ్యూమిడిటీ వల్ల సో మోర్ ఫంగస్ గ్రో అయ్యి మనకి ఎక్స్టెన్సివ్ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆ షాంపూ అనేది పనిచేయదు. సో కొన్ని రకాల టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది, అప్లికేటర్స్ వాడాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా డాండ్రఫ్కి ఏంటంటే మీసోపీల్ అనే ట్రీట్మెంట్ వచ్చింది. అంటే ఏంటి అంటే ఆ మీసోపీల్ని మనం స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల, ఇక్కడ క్లినిక్లో చేయడం జరుగుతుంది, స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది అనమాట స్కిన్. అంటే మనకి ఇప్పుడు ఫేస్కి పీల్ చేసుకుంటే డెడ్ స్కిన్ ఎలా అయితే పీల్ అవుతుందో స్కాల్ప్కి చేసుకుంటే కూడా అలా మీసోపీల్ అనేది చేసుకుంటే అలా ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. సో డ్యామేజ్డ్ స్కిన్, సూపర్ఫిషియల్గా ఉన్న ఈ ఫంగస్ ఇదంతా కూడా వెళ్ళిపోయి క్లీన్ స్కాల్ప్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎక్స్టెన్సివ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఓన్లీ అప్లికేషన్స్ కాకుండా ఈ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. కానీ డాండ్రఫ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుందా అని అంటే? వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ డాండ్రఫ్ అంటే. సో అప్పుడు ఒకళ్ళు యూస్ చేసిన కోంబ్ ఇంకొకళ్ళు యూస్ చేయడం వల్ల, లేదంటే టవల్స్ షేర్ చేసుకోవడం వల్ల అలా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఎవరి కోంబ్ వాళ్ళు పెట్టుకోవాలి అనేది దానికోసం. ఇన్ జనరల్గా తెలిసి తెలియకుండా మన రెగ్యులర్ లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం, దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే కొన్ని ఏళ్ల తరబడి చేసేసాక లాస్ట్లో జుట్టు అంతా చేతికి వచ్చేసాక తెలుస్తుంది. సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మాట్లాడదామండి. షూర్. తలంటు పోసుకున్న వెంటనే, హెడ్ బాత్ చేసిన వెంటనే కొంతమంది చక్కగా న్యాచురల్గా టవల్ పెట్టి తుడుచుకుంటారు, ఎండలో ఉంటారు, లేదా హెయిర్ మొత్తం ముందుకు వేసి టవల్తో దాన్ని కొంచెం కొట్టి డ్రై చేసుకుంటారు. కొంతమంది అయితే ఎస్పెషల్లీ ఇప్పటి టీనేజర్స్ చాలా మంది డైరెక్ట్ డ్రైయర్స్ పెట్టేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సేఫ్ ఫర్ ద హెయిర్ అంటే హెల్త్గానే ఉంటారు? సో యాక్చువల్గా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మనము ల్యూక్వామ్, చల్లగా ఉంటుంది కాబట్టి ల్యూక్వామ్ వాటర్ లేదంటే చల్లటి నీళ్ళతోనే స్నానం చేయమంటాం. ఎందుకంటే ఎక్కువ హీట్, వేడి నీళ్లు పోసుకోవడం వల్ల మనకి హెయిర్ పైన ఉండే అప్పర్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఆ వేడి వల్ల మన జుట్టులో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్కిన్ కూడా అంతే, బాగా వేడి నీళ్ళు చేస్తే డ్రై అయిపోతుంది. సో అట్లా హెయిర్ కూడా డ్రై అయిపోయి మనకి స్ప్లిట్ ఎండ్స్ రావడం, జుట్టు విరిగిపోవడము అనేది ఉంటుంది. సో అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఇవి అప్లై చేస్తామో హెయిర్ డ్రైయర్స్, ఇవి దానివల్ల కూడా పైన ఉన్న లేయర్ అనేది డ్యామేజ్ అయిపోయి హెయిర్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో దానివల్ల మనము ఎక్కువగా బయట ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు పొల్యూషన్కి కానీ హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనమేమి ఇంట్లో ఉండం కదా. సో అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ పైన లేయర్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. కానీ పెట్టుకోకూడదా అస్సలు అంటే అకేషనల్లీ ఓకే, బట్ ఎవ్రీ టైం మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రం మనం సన్ డ్రై చేసుకోవడమే బెటర్.
కానీ హెయిర్ పైన లేయర్ పాడైంది అని ఎలా తెలుసుకుంటాం? మనకి రఫ్ ఫ్రిజీ హెయిర్ అనేది మనకు తెలిసిపోతుంది. మనకు చాలా టచ్ చేసుకుని అంటే పై లేయర్ పోయినట్టు. అంటే మీరు ఎవ్రీడే షూట్ కోసమో దానికోసం ఏమీ చేయను, ఏం చేయను, డ్రైయర్ అసలు పెట్టుకోలేదు, ఏమంటారు స్ట్రైట్నింగ్స్ ఇలాంటివి నేను చేయను. ఇంకొకటి హెయిర్ అలా డ్యామేజ్ అయ్యి ఫ్రిజీ అవ్వడానికి రీజన్ హెయిర్ కలర్స్ కూడా. మనం ఎప్పుడైతే కొంచెం ముసలి అయిపోతున్నారు రంగు వేయాలి కదా, తప్పదు. అంటే దాంట్లో మైల్డ్ వర్షన్స్ ఆఫ్ హెయిర్ కలర్ ఉంటుంది. ఓకే, సో అవి యూస్ చేసుకుంటే బెటర్. పర్మనెంట్ కలర్స్ లేదంటే చాలా డ్యామేజ్ అయ్యే కలర్స్ ఉంటాయి కొన్ని, అవి ఎక్కువ కలర్స్, ఫ్రీక్వెంట్ కలరింగ్, దీనివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయ్యి డ్రై అవుతుంది. ఫేస్ మీద గుంతల్ని కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ట్రీట్మెంట్ తోటి మనం ఈవెన్ స్కిన్ గా చేసేయచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? సో మనకి పింపుల్స్ వస్తాయి కదా, టీనేజ్ కానీ అడల్ట్స్ కానీ, పింపుల్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకోకపోతే అది చాలా డీపర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మనకి స్కార్ పడే ఛాన్స్. ఈవెన్ గోళ్ళతో గిలినా కూడా ఎందుకు అలా పడుతుంది అంటే, మనకు ఒక పింపుల్ వస్తే, మనకి బాడీలో ఏదైనా దెబ్బ తగిలితే లేదంటే పింపుల్ వస్తే అక్కడికి ఒక కొల్లాజన్ అనే ప్రోడక్ట్ మన బాడీలోంచి వెళ్ళి దాన్ని హీల్ చేయాలి. ఓకే, మనం ఏం చేస్తాం, అది రాగానే ప్రెస్ చేసేస్తారు. అంటే మనకు కొల్లాజన్ రాకముందే దాన్ని హీల్ చేసేయాలని చూస్తున్నారు, అది పాసిబుల్ కాదు. సో అప్పుడు స్కార్ పడుతుంది అనమాట. సో ఆ స్కార్ పడినప్పుడు ఏంటంటే, స్కార్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. సూపర్ఫిషియల్ అండ్ డీప్ స్కార్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే డీప్ స్కార్స్ పడతాయో మనకి, అప్పుడు సూపర్ఫిషియల్ అయితే కొన్ని క్రీమ్స్ తోనే వెళ్ళిపోతాయి. డీప్ స్కార్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉంది మన దగ్గర.